ఆ కుటుంబంపై విధి పగబట్టింది. ఇప్పటికే బోన్ క్యాన్సర్తో భార్య పోరాడుతుంటే ఇంటికి పెద్ద దిక్కైన భర్త గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో నలుగురు పిల్లల భవిష్యత్ అంధకారంగా మారింది. కనీసం కడుపు నింపుకునేందుకు తల్లి వైద్యం ఖర్చులకు కూడా డబ్బుల్లేక సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ జిల్లా గోపవరం ఎస్సీ కాలనీకి చెందిన చినవోబయ్యకు భార్య, 3 కుమార్తెలు, 2 కుమారులు. చినవోబయ్య స్వచ్ఛ భారత్లో హరిత రాయబారిగా పనిచేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించేవారు. పెద్ద కుమార్తెకు వివాహం చేసి 4 పిల్లలను చదివిస్తున్నారు. 7 ఏళ్ల కిందట భార్య వెంకటమ్మ బోన్ క్యాన్సర్ బారిన పడింది. ఆర్థిక స్తోమత లేకపోయినా 15 లక్షలు అప్పు చేసి మరీ భార్యను ఆసుపత్రిలోకి తిప్పారు. సతీమణి ఆరోగ్యం క్షీణిస్తోందంటూ చినవోబయ్య కుమిలిపోతూ పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించేవారు. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. వారం రోజుల కిందట గుండెపోటు రూపంలో చినవోబయ్యను బలి తీసుకుని కుటుంబాన్ని రోడ్డున పడేసింది. రోజురోజుకు వెంకటమ్మను బోన్ క్యాన్సర్ కొంగదీస్తోంది. శరీరం సహకరించక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. వెంకటమ్మ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో 2వ కుమార్తె చదువు మధ్యలో ఆపేసి తల్లి బాగోగులు చూసుకుంటోంది. డాక్టర్ కావాలన్న కోరికను చంపుకున్న మరో కుమార్తె డిగ్రీలో చేరింది. పెద్ద కుమారుడు ఇంటర్ చదువుతుండగా చిన్న కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. తనకు ఏ క్షణం ఏమవుతుందో తెలియదని, తన బిడ్డలు అనాథలైపోతారంటూ వెంకటమ్మ కన్నీరు పెడుతోంది. ఏడు సంవత్సరాలకి నాకు బోన్ క్యాన్సర్ అని బెంగళూరు హాస్పిటల్లో కనుక్కునిండ్రు, రామయ్యలో. అక్కడ ఆపరేషన్ అయినాక మళ్ళా చాలా ట్రీట్మెంట్ చేసిండ్రు. చాలా డబ్బులు అక్కడ ఖర్చు అయింది. నా కోసమని బెంగళూరుకు వచ్చిండు నన్ను అడ్మిట్ చేయాలని. ఇంకా సడన్గా గుండె అటాక్ చేసింది ఆయనకి. ఏం చేయాలో అర్థం కాని, ఎలా బ్రతకాలో కూడా నాకు తెలియలే. ఒక చిన్న బిడ్డను చూసుకుని కూల్ చేసుకున్నా కూడా నన్ను ఇప్పుడు ఎట్టు పోషించుకోవాలో కూడా నాకు తెలియలే. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయించాలన్న కల తీరకుండానే చినవోబయ్య మరణించారు. తండ్రి ఆశయాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పిల్లలు నిశ్చయించుకున్నారు. చదువుకోవాలని కొండంత కోరిక ఉన్నా ఆర్థిక స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చదువుకుంటాం, సాయం చేయాలంటూ దాతలను చేయి చాచి అభ్యర్థిస్తున్నారు. నాకు MBBS అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అమ్మకి నేను డాక్టర్ అవ్వాలని చాలా ఇష్టం. కానీ అంత డబ్బు లేక నాన్న ఇప్పుడు మన స్తోమతకు తగ్గట్టు ఉండాలి కదా అని చెప్పి నాన్న డిగ్రీ జాయిన్ చేసిండు. అది కూడా ఆ ఫీజు కట్టడానికి కూడా కష్టంగానే ఉంది మాకు. కానీ ఎట్లా కడతాడు. మొన్న కూడా క్రిస్మస్కి నేను ఇంటికి రావాలని అంటే ఖచ్చితంగా వస్తానని చెప్పిండు. కానీ నా దగ్గరికి రాకుండానే మా నాన్న చనిపోయిండు. మా నాన్నతో కనీసం నేను మాట్లాడలే అసలు. మా నాన్న నేను అసలు మర్చిపోలేకపోతున్నా. ఇప్పుడు ఎట్లా చదువుకోవాలో కూడా నాకు అర్థం కావడంలా అసలు. మా అమ్మకి ఏమో ఆరోగ్యం బాగాలేదు. మమ్మల్ని ఎవరు చూసుకోరు. మమ్మల్ని ఇప్పుడు ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరు. మా నాన్న ఉన్నప్పుడు నన్ను చదువుకోరా, ఇంటికి నువ్వే పెద్ద దిక్కు, నాకేమైనా నువ్వే అని ఎప్పటి చెప్తాను. నీకేం కాలేదని నేనున్నా నీకు అని చెప్పేవాడిని నేను. కానీ ఇప్పుడు మా నాయన లేడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం అయినా ఎవరైనా దాత అయినా కానీ సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా నాన్న స్వచ్ఛ భారత్లో పనిచేస్తూ ఉండిండ్రు. అక్కడి నుంచి ఒక నెలకి 6,000 జీతం మా నాన్నకి. దాంట్లోనే ఆ పని లేనప్పుడు కూలి పనికి పోయి చూపించుకుంటా చదువుకుంటా నెల మా అమ్మ మందులు మింగాలి. మాకు ఎవరు ఏది లేదు. మేము జీవించాలంటే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. సహాయం చేసే వాళ్ళు ఉంటే ప్రభుత్వం గాని దాతలు గాని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. కుటుంబ దీనస్థితిని చూసి చలించిపోయిన గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, స్థానికులు నిత్యావసర సరుకులకు ఆర్థిక సాయం అందించి చేదోడుగా నిలిచారు.